హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం వీడియోలో మనకు చాలా కామన్గా అడిగేవాళ్ళు అంటే డాక్టర్ గారు మాకు న్యాచురల్గానే పిల్లలు కావాలి, ఐయుఐ ఐవీఎఫ్ వద్దు. సో న్యాచురల్గానే పిల్లలు కావాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు. అంటే అలా వచ్చిన వాళ్ళలో చాలామందికి స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది, లేదా అమ్మాయి కన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, లేదా ఇద్దరికీ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ కావాలి అనేది ఎందుకు వస్తుందంటే చాలామంది ఐయుఐలు ఐవీఎఫ్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి, వాటిలో సక్సెస్ రేట్స్ తక్కువ కాబట్టి చాలామందికి న్యాచురల్గా అయితే బాగుంటుంది అనే కోరిక ఉంటుంది. కొంతమందికి అపోహ కూడా ఉంటుంది, ఐయుఐకి వెళ్తే వేరే వాళ్ళ స్పెర్మ్ ఏమైనా మిక్స్ అయిపోతుందేమో, ఐవీఎఫ్కి వెళ్తే వేరే వాళ్ళ స్పెర్మ్ మిక్స్ అయిపోతుందేమో, అలా పుడితే మా పిల్లలు కాదేమో అనేది. జనరల్గా అలాంటివి జరగవండి. చాలా ఏ సెంటర్కి వెళ్ళినా కూడా చాలా వరకు జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళ సెంటర్ నేమ్ అనేది ఏ ఐవీఎఫ్ సెంటర్కైనా వాళ్ళ నేమ్ ఇంపార్టెంట్. అంటే ఒక్క ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళ బ్రాండ్ నేమ్ని పాడు చేసుకోరు, జనరల్గా అలా చేయరు. కానీ మన సలహా ఏంటంటే ఓకే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు రెండు ఆలోచించాలి. ఒకటి, స్పెర్మ్ కౌంట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. అటు సైడ్ అమ్మాయి సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ బాగుండాలి, పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. సో మనం ఏమేం చూసుకోవాలి అంటే అబ్బాయి సైడ్ ఏం చూసుకోవాలి, అమ్మాయి సైడ్ ఏం చూసుకోవాలి. అబ్బాయి సైడ్ ఏంటి, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే నేను రోజు సిగరెట్స్ తాగుతాను, వీక్లీ 2 times ఆల్కహాల్ తీసుకుంటాను సార్, అది సోషల్గా నేను ఇది మానలేను, కానీ నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలంటే కష్టం. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకైనా అది మానాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మెజారిటీ మా పేషెంట్స్ రోజు 5-6 సిగరెట్స్ 10 సిగరెట్స్ తాగే వాళ్ళు ఉంటారు, కానీ సార్ నాకు న్యాచురల్గానే కావాలి అలా ఉంటారు. సో కొన్ని కావాలి అంటే కొన్ని మీరు త్యాగం చేయాల్సిందే, తప్పదు. మేము కంటిన్యూస్గా ఆపేయమని మేము చెప్పాము. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ఆపేసి తర్వాత మీరు చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే స్మోకింగ్ ఇంపాక్ట్ అనేది, మీరు స్మోకింగ్ ఆపేసినా కూడా స్పెర్మ్స్ మీద 2.5 months దాకా ఉంటుంది. అంటే ఒక స్పెర్మ్ ఉత్పత్తి అయ్యే టైంలో మీరు స్మోకింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ టైంలో ఉత్పత్తి అయిన స్పెర్మ్స్ అన్నీ అబ్నార్మల్గానే ఉంటాయి. మీరు స్మోకింగ్ ఆపేసి మళ్ళీ కొత్త బ్యాచ్ స్పెర్మ్స్ రావాలి అంటే మళ్ళీ 74 days టైం పడుతుంది రఫ్గా. సో అప్పుడే మనకు హెల్తీ స్పెర్మ్స్ వస్తాయి. సో వీలైనంత వరకు చెడు అలవాట్లను ఆపేసుకోవాలి. రెండోది, చాలామంది ఇంకొక కామన్గా అడిగేస్తారు, సార్ నేను న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం తినాలి. సో ఇది తినడం వల్ల ఎప్పుడు కూడా మేము చెప్పే కామన్ ఆన్సర్ ఏంటంటే, ఇది పలాంది తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగదు. మనం మన లైఫ్ స్టైల్లో కొన్ని జాగ్రత్తలు చేసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఒకటి, ప్రాపర్గా నిద్ర ఉండాలి. రెండోది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. కంటిన్యూస్ 7 to 8 hours కూర్చుంటే ఏమవుతుందంటే టెస్టిస్కి వేడి ఎక్కువ అవుతుంది, టెస్టిస్లో గాలి తగ్గదు, సర్క్యులేషన్ ఉండదు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్. కౌంటే తగ్గనవసరం లేదు, క్వాలిటీ తగ్గడం కానీ వీక్ అవ్వడానికి కూడా అది అంత రీజనే. తర్వాత ఏం ఫుడ్ తినాలి అంటారు కదా, మీరు ఇంట్లో చేసే ఏ ఫుడ్ అయినా మంచిదే. ఎందుకంటే ఇంట్లో మనం చేసుకున్నప్పుడు కూరగాయలు కానీ మనం ఏదైనా తీసుకున్నా కూడా నీట్గా వాష్ చేసుకొని వండుకుంటాం. బయట తినే ఫుడ్స్లో అంటే మీరు హోటల్స్లో రోజు కర్రీ పాయింట్స్లోనూ హోటల్స్లోనూ మీరు తింటున్నారనుకోండి, అది ఏమవుతుంది, మీరు కర్రీ పాయింట్ రన్ చేసినా కూడా రోజు 100 మందికి వండాలి అంటే అంత క్లీన్గా కూరగాయలని వాష్ చేసి చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు వాళ్ళు పెస్టిసైడ్స్ కొట్టిన కూరగాయలు మీరు రోజు ఇంట్లో నానబెట్టి నీట్గా క్లీన్ చేసి చేయాలంటే వాళ్ళకి కాదు. వాళ్ళు మ్యాక్సిమం ఒకసారి అట్లా వాటర్ కొట్టేసి చేసేస్తారు. సో పెస్టిసైడ్ రెసిడ్యూస్ అన్నీ క్యారీ అవుతుంటాయి. అందుకని మేము చెప్పేది ఒకటే, మీరు ఏం తినకపోయినా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, బయట తినే ఫుడ్ అవాయిడ్ చేయండి చాలు. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మెజారిటీ, ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ హార్మోన్స్ కానీ అన్నీ కూడా చాలా వరకు సెట్ అవుతాయి. ఇంట్లో ఫుడ్ తినండి. ఇది పలాంది తింటే పెరుగుతుంది, ఇది తినకపోతే పెరగదని ఏం లేదు. చాలామంది చెప్తుంటారు, సార్ నేను రోజు ఫుడ్ మానేశాను, ఓన్లీ స్ప్రౌట్స్ తింటున్నాను, ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నానని. ఎప్పుడు కూడా డైటింగ్ చేయొద్దండి. ఎప్పుడైనా సరే అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే,
మీరు వెయిట్ ఒకవేళ గైనకాలజిస్ట్ మిమ్మల్ని వెయిట్ తగ్గాలి అని చెప్పారనుకోండి, చాలామంది మా దగ్గరకు వచ్చేసరికి సార్ నేను అన్నీ మానేశాను, ఓన్లీ ఒక్క పూటే తింటున్నాను, ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నాను అంటారు. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో మీరు ఎప్పుడైతే డైటింగ్ స్టార్ట్ చేస్తే బాడీ అనేది ఎవరికి ఏ ఆర్గాన్కి ఎనర్జీ ఇంపార్టెంటు, ఏ ఆర్గాన్కి ఎనర్జీ ఇంపార్టెంట్ కాదు అని డిసైడ్ చేసుకొని ఎనర్జీని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో స్పెర్మ్ ప్రొడక్షన్ అని కానీ ఎగ్ ప్రొడక్షన్ కానీ మన బాడీలో ఎసెన్షియల్ అది కాదు. అది లేకపోతే మన బాడీ సర్వైవ్ అవ్వదు అనేది కాదు కాబట్టి దానికి కూడా ఎనర్జీని రెస్ట్రిక్ట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో మీకు ఒకవేళ మీరు ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తూ మీ డాక్టర్ ఎవరైనా వెయిట్ తగ్గండి అని చెప్పారనుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. సింపుల్ వాకింగ్, నార్మల్ వాకింగ్. ఎక్సర్సైజ్ అనగానే చాలామంది మా వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళిపోయి ఒక 4-5 డేస్ విగరస్గా ఎక్సర్సైజ్ చేసి తర్వాత మజిల్ పెయిన్స్ అని చెప్పి ఆపేస్తారు, అక్కడితో అయిపోతుంది. సో జనరల్గా ఎక్సర్సైజ్ అనేది సింపుల్ బ్రిస్క్ వాక్, రోజు 30 to 40 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయగలిగితే దాన్ని మించిన ఎక్సర్సైజ్ అనేది లేదు. సో మీరు ఎంతైనా వర్క్ చేయండి, బ్రిస్క్ వాక్ మటుకు ఇంపార్టెంట్. లేదు కుదరట్లేదు స్విమ్మింగ్ చేయొచ్చు. సరే చలికాలం ఉంది స్విమ్మింగ్ చేయలేము అనుకుంటే మీరు థ్రెడ్మిల్ ఉంటే థ్రెడ్మిల్ చేయండి, లేకపోతే వీలైనంత వరకు బయట ఓపెన్ ఎయిర్లో బ్రిస్క్ వాక్ చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇవి కాకుండా మనకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టు అలవాట్లు మానుకోవాలి, ఎక్సర్సైజ్, ఇది ఉంటే చాలు. మీరు ఏ స్పెసిఫిక్ ఫుడ్ అంటే మేము చాలామంది చెప్తూ ఉంటాం, వాటర్ మిలన్ తినాలి, పొమోగ్రెనేట్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి. అవన్నీ ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఎక్సర్సైజ్ చేయకుండా స్మోకింగ్ మానేయకుండా మీరు ఇవన్నీ చేశారనుకోండి, దానివల్ల ఏం యూజ్ లేదు. సో అలాగే అమ్మాయిలకు కూడా బేసిక్గా 2 థింగ్స్ చూస్తాం. ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్, వైటమిన్ డి. అటు మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ వైటమిన్ డి అనేది చాలా ఎసెన్షియల్. మాకు ఇంక్లూడింగ్ డాక్టర్స్కి 80% పీపుల్ డాక్టర్స్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎండ రాదు కాబట్టి ఎండకు. సో విటమిన్ డి తక్కువ ఉంటే ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి టాబ్లెట్స్ వాడాలి. విటమిన్ B12 వెజిటేరియన్స్కి కామన్గా ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఆల్మోస్ట్ 80%. సో B12 తక్కువ ఉంటే B12 టాబ్లెట్స్ వాడాలి. ఇవి చేసుకొని అమ్మాయిలకైతే ప్రొలాక్టిన్ హార్మోను, థైరాయిడ్ హార్మోన్, ఈ 2. ఎందుకంటే థైరాయిడ్ బాగా తక్కువగా ఉండాలి, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ రిలీజ్ కొంచెం అటు ఇటు అవుతుంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు జనరల్గా ఇంప్రూవ్ అవ్వడానికి మెడికేషన్స్ పెడతాం కదా, కొంచెం లేట్ అవుతుంది. ఎంత తక్కువ ఉంటే ఇంప్రూవ్ అవ్వడానికి అంత లేట్ అవుతుంది. అప్పుడు పేషెన్స్ కావాలి. అంటే డాక్టర్ గారు ఎన్ని మంత్స్ పట్టచ్చు అంటే 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు. కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, మేము ఎప్పుడైనా చూసి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు వాడు అంటే జనరల్గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదు, ఆల్రెడీ టెస్టిస్ చిన్నగా ఉన్నాయి, లేకపోతే అమ్మాయికి ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు టైం లైన్ బేస్ చేసుకోవాలి. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయకూడదని కాదు, ఈవెన్ 1 million ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఓన్లీ 16 million ఉన్న వాళ్ళకే వస్తుందని కాదు, 1 million ఉన్నా 500,000 ఉన్నా ప్రెగ్నెన్సీ రావచ్చు. కానీ మనం ఏంటంటే దానికి ఒక టైం లైన్ పెట్టుకోవాలి. ఒక 6 నెలలు ట్రై చేయాలి. 6 నెలల్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం నెక్స్ట్ దాని గురించి ఆలోచించాలి. దీంట్లో కన్నా ఇంకా ఏమవుతుందంటే ఏజ్ ఇంపార్టెంట్. మేల్ ఏజ్ 45 years వరకు కూడా మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది, కానీ ఫీమేల్ ఏజ్ 30 తర్వాత కొంచెం తగ్గుతుంది. 35 years తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. సో అప్పుడు ట్రై చేయకూడదు. ఎందుకంటే 35 years అప్పుడు మ్యారేజ్ చేసుకొని నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి, నేను 5 years ట్రై చేస్తానంటే అప్పుడు ఉన్న ఎగ్స్ కూడా వెళ్ళిపోతాయి. సో మనం లాజికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది అన్నప్పుడే మేము చెప్తాము, అప్పుడు ట్రై చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.